Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సో సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కర్మ గురించి కానీ లేదంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ గురించి కానీ ఈ టాపిక్స్ అనేది మన ఇండియాలోనే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఎందుకు సార్? అంటే ఇండియాలో ఫాలో అవుతారు అనేది మెయిన్ రీజన్. అంటే మనం స్ట్రెస్ చేసేది అంటే మీరు గమనిస్తే ప్రపంచంలో ఎక్కడన్నా గమనించండి, ఇన్ని దేవుళ్ళు ఎక్కడా లేరు, ఇండియాలోనే ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు గమనిస్తే ఎవరికైనా స్పిరిచువల్ అనేది ఏంటి తెలవాలి అంటే వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా కూడా వాళ్ళు రావాల్సింది ఎక్కడికి, ఇండియాకే వస్తారు. ఇప్పుడు ఇండియా మీద ఎంతో మంది వచ్చి అటాక్ చేశారు. ఇప్పుడు బ్రిటిష్ కానివ్వండి, డచ్ కానివ్వండి, మీరు అమెరికా కానీ ఎక్కడి నుంచైనా వచ్చినా వాళ్ళందరూ వచ్చింది మన దగ్గర ఉన్నది దాచుకుంది, దోచుకొని పోయారు. కానీ మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా ఇండియా పోయి వేరే వాళ్ళ మీద అటాక్ చేసింది, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకుందని? ఇప్పటివరకు ఇండియా ఒక్క దగ్గర అటాక్ చేసిందా? ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మంది తెలియదు, ఇక్కడ ఒక సైంటిఫిక్ రూల్ కూడా ఉంది, ఒక స్పిరిచువల్ కూడా ఉంది. మీరు గమనిస్తే మొత్తం భూమి మొత్తంలో ఇండియా అనేది మీరు ఒక హిందీలో ఒక పాట ఉంది అన్నమాట, పరదేశ్ ఒకన ఏ దునియామే ఇండియా, మన ఇండియా అనేది ఒక బొట్టులాగా ఉంటుంది, భూమికి మొత్తం బొట్టులాగా ఉంటుంది అని. అంటే మీరు గమనిస్తే ప్రపంచం మొత్తంలో ఎప్పుడైతే స్పిరిచువలిజం అనేది వచ్చేటప్పటికి ఇండియా అనేది గుర్తొస్తుంది. అయితే కొంతమంది ఏమన్నారంటే ఈ మనకు వేరే ఎనర్జీ లెవెల్స్ నుంచి ఒక డోర్ వే అనేది ఇండియా మీద ఉంది, అందుకే ఇండియాలో చాలా వరకు మహానుభావులు పుడతారు. స్వామి వివేకానంద కానీ, రమణ మహర్షి కానీ, నీమ్ కరోలి బాబా కానివ్వండి, ఎంతో మంది ఇప్పుడు సాధులు, జ్ఞానులు, యోగులు, ఋషులు, మునిలు అందరు ఇక్కడనే పుట్టారు. ఎందుకు అంటే మీరు గమనిస్తే పూర్వంలో నౌ వీఆర్ ఇన్ మోడర్న్ సొసైటీ, స్పిరిచువలిజం కాకుండా మనం ఏంటంటే సైంటిఫిక్ అని సొసైటీ అంటుంటాం. పూర్వంలో ఏంటి అంటే సక్సెస్ అంటే ఏంటంటే మెయిన్ కోర్ ఏంటంటే సక్సెస్ అంటే మోక్షం, మనకి రీబర్త్ అనేది ఉండొద్దు. ఓకే, రీబర్త్ అనేది ఉండొద్దు అంటే మనోళ్ళు ఏమంటూ ఉండే అంటే ఫోకస్ చేసేది ఏంటంటే 8 కాన్సెప్ట్స్ మీద అన్నమాట. 8 కాన్సెప్ట్స్ అంటే మీరు అష్ట ఐశ్వర్యాలు అనవచ్చు, 8 లెవెల్స్ అనవచ్చు. అప్పుడు వాళ్ళు ఎలా క్లారిఫై చేసిరు అంటే మన బాడీని క్లారిఫై చేసింది అంటే 7 చక్రాస్ తోని, దాంతోపాటు ఒకటి హయ్యర్ డైమెన్షన్. అంటే 7 చక్రాస్ అంటే ఏమంటుండే అంటే మనం అవిట్లని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఏ నుంచి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, దాంతో పాటు హయ్యర్ అఫిష్. ఇవి 8 అవుతుంది అన్నమాట. ఈ 8 మనకు తెలవాలి అంటే మనకి 5 తెలవాలి, మనం ఎలా తయారుగా అయినామో అది తెలియాలి. దానికి మనోళ్ళు మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు అంటే పంచకోశాలు అన్నారు. అది ఏంటంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అంటే మన బాడీని వల్ల అలా డిఫైన్ చేసి, అయితే అల్టిమేట్ ఏంటంటే ఆనందమయ కోశ. ఆనందమయ కోశ అంటే ఇక బ్లిస్ అన్నమాట. అంటే ఆ లైఫ్ ఏంటంటే పర్మనెంట్ హ్యాపీనెస్. అది మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తారు. ఎక్కడ చూడగలుగుతారు అంటే పుట్టిన పిల్లలు పండుకున్నప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, వాళ్ళు ఆటోమేటిక్ స్మైల్ చేస్తారు, దాని ఏమంటారు ఆనందమయ కోశ. ఓకేనా? అంటే ఇది ఇప్పుడు స్పిరిచువలిజంకి మనోళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాయని త్యజించాలి, మనకి మోక్షం రావాలి. ఓకేనా? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వర్తిస్తుందా? ఇప్పుడు మాయ అంటే ఏంటి అంటే మార్కెట్ అన్నమాట. మార్కెట్ అంటే సొసైటీ. అప్పుడు మీరు సక్సెస్ కావాలంటే మీకు కావాల్సింది ఏంటంటే మోక్షం. ఇప్పుడు మోక్షం కాదు, మనకు కావాల్సింది అంటే మోక్షం అంటే ఎం ఫర్ మోక్షం కాదు, ఎం ఫర్ మనీ కావాలి. అయితే మనీని అచీవ్ చేయాలి అంటే ఇప్పుడు మీ దగ్గర కూడా 8 లెవెల్స్ ఉండాలి. అప్పుడు వాళ్ళకంటే 8 లెవెల్స్ అంటే 8 చక్రాస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు మనకు చక్రాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంతో మంది నేను ధ్యానంలో ఉన్నా అంటే ఇల్లు నడవదు. అయితే మనం ఫోకస్ చేయాల్సింది 8 లెవెల్స్ మీద. ఏంటి అంటే ప్రాణ, టైం, హెల్త్, ఎనర్జీ, మనీ, కెరియర్, రిలేషన్ అండ్ లక్. ఈ 8 ఉంటే మీరు ఈ కాలంలో సక్సెస్ అవుతారు. మళ్ళీ సక్సెస్ కావాలంటే
మీరు 5తో పోరాడుతూ ఉండాలి. అంటే మీరు 5 లెవెల్స్లో సక్సెస్ కావాలి. అప్పుడు 5 లెవెల్స్ అనేది వాళ్ళు కోశాల్లాగా ఇచ్చారు. మనము ఈ కాలంలో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే, మీరు ఫిజికలీ సక్సెస్ఫుల్ కావాలి అంటే మీకు హెల్త్ అనేది ఉండాలా లేదా? హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే మీరు మెంటలీ సక్సెస్ కావాలంటే మీ దగ్గర మైండ్లో స్కిల్ ఉండాలా లేదా? మీరు ఎమోషనలీ సక్సెస్ కావాలంటే మీ ఫ్యామిలీ హ్యాపీ ఉండాలా లేదా? ఉండాలి సార్. మీరు స్పిరిచువల్లీ సక్సెస్ఫుల్ కావాలంటే మీకు ఎనర్జీ అనేది, ఇప్పుడు అదృష్టం అనేది ఉండాలి. కానీ దీంతో పాటు ఫైనాన్షియలీ సక్సెస్ కావాలంటే సొసైటీలో మీ దగ్గర మనీ ఉండాలి. అంటే ఇప్పుడున్న సక్సెస్ కావాలంటే మీకు ఈ 5 లెవెల్స్ కావాలి, విత్ 8 జోన్స్ కావాలి. పాత వాళ్ళకి కావాలంటే ఆ 5 లెవెల్స్ కావాలి, 8 జోన్స్ కావాలి. ఓకేనా? ఈ కాలంలో ఇవన్నీ ఎట్లా కావాలి, ఈ కాన్సెప్ట్స్ అనేది ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్లో మనం తీసుకొని వస్తున్నాం. ఓకే. దాంట్లో మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే స్కిల్. ఆ స్కిల్ కోసం వచ్చేది డిఎంఐ. డిఎంఐ. ఓకేనా? ఎస్.